పూర్వం ఒక ఊరిలో విద్యాధర్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కాని గురువుల పట్ల గౌరవం లేకుండా, నీవు చెప్పే జ్ఞానం ఇప్పుడు ఎందుకు? ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి అని ఎప్పుడూ అనేవాడు. అతని గురువు, శాస్త్రిగారు, ఈ వైఖరిని గమనించారు. ఒకరోజు శాస్త్రిగారు విద్యాధర్ని పిలిచి, ఒక చిన్న పని చేయగలవా అని అడిగారు. ఈ కాగితంలో ఒక సమస్య రాశాను. దీన్ని పరిష్కరించి రేపటి లోపల చెప్పు అన్నారు. విద్యాధర్ నవ్వుతూ, ఇంటర్నెట్లో సమాధానం చూస్తాను అని తేలికగా తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి ఎంత వెతికినా ఆ సమస్యకు సమాధానం ఎక్కడా దొరకలేదు. అది శాస్త్రిగారు స్వయంగా రూపొందించిన ప్రత్యేక సమస్య. రాత్రంతా తలపట్టుకుని కూర్చున్నాడు. చివరకు తెల్లవారుజామున శాస్త్రిగారి ఇంటికి వెళ్లి, గురువుగారు, నాకు అర్థం కాలేదు. దయచేసి నీవే చెప్పండి అని వేడుకున్నాడు. శాస్త్రిగారు నవ్వి, విద్యాధర్, ఇంటర్నెట్లో సమాచారం ఉంటుంది. కాని దాన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా ఆలోచించాలో నేర్పేది గురువు. గురువు లేకుండా జ్ఞానం అసంపూర్ణం అన్నారు. ఆ మాటలు విద్యాధర్కి గుండెల్లో తాకాయి. అప్పటినుండి అతను గురువుల పట్ల గౌరవం చూపడం నేర్చుకున్నాడు.